మరి భోజనాలు అయిపోయిన వెంటనే మనకి సత్యనారాయణ గారి సాంగ్స్ తోటి మనకి మెడిటేషన్ స్టార్ట్ అవుతుందండి. మరి ఎవరు వెళ్ళిపోవద్దు. అద్భుతమైన ఆత్మజ్ఞానం ఉంది మారం శివప్రసాద్ గారిది. అది ఏదైనా సరే సంపూర్ణం చేసుకోవడమే మనకి ఆయన ఆత్మజ్ఞానంతో అవుతుంది. నేను కూడా ఆయన ఉన్నటువంటి ఈ జన్మలో నేను ఉండడం అనేది నాకు గొప్ప మహాభాగ్యంగా ఎప్పుడూ భావిస్తాను. అలాగే సకల పిరమిడ్ మాస్టర్లు కూడా అదే విధంగా భావిస్తారు. ఎందుకంటే అంతటి మహానుభావుడితో జన్మ తీసుకొని ఒకే టైంలోని భూమి మీద ఉండడం అంటే చిన్న విషయం కాదు. మనము కూడా ఎన్నో జన్మల ధ్యాన ఫలం, ఎన్నో జన్మల పుణ్యఫలం అయితేనే కానీ పత్రిజీతోటి మన కొంత సమయమైనా గడిపే ఒక సమయం మనందరికీ దక్కదనమాట. మనందరికీ ఆయనతో కలిసి నడిచే భాగ్యము దక్కిందంటే ఎంతో గొప్ప జన్మ. తెలుసుకోవడానికి చెప్పుకోవడానికి మన జీవితకాలం చాలదు, జన్మే చాలదని చెప్పుకోవడం జరిగింది. అందులోంచి కొంత భాగంగా పత్రిజీ గురించి కొన్ని పదాలు కూర్చి నేను ఎప్పుడు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడల్లా నా ధ్యాన జ్ఞాన జీవిత అనుభవాల ద్వారా పాటలు రచించినవి ఒక పాట వేసుకో అని ఆయన పాడించుకునేవారు. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఎంతో మహోన్నతమైన భాగ్యాన్ని పొందేవాడిని నేను. ఏంటి ఆ భాగ్యం అంటే ప్రపంచాన్ని చైతన్యపరచడానికి భూమి మీద అవతరించిన మహానుభావుడికి సేవ చేసుకునే భాగ్యం. చాలామంది పత్రిజీ షేకండ్ దొరికితే చాలు, చిన్న స్పర్శ దొరికితే చాలు అని ఎదురు చూసే అందరిలో నేను ఒకడిని. కాకపోతే నాకు ఆయనతో ఎక్కువ టైం గడిపే భాగ్యాన్ని నాకు ఈ జన్మలో ప్రసాదించారు. నేను ఎప్పుడో అనుకున్నాను ప్రతి వ్యక్తికి ఒక గురువు కావాలి. పత్రిజీ చెప్తారు మీ శ్వాసే మీ గురువు అని. పత్రిజీ చెప్తాడు ఆయన స్థాయిలోని, నేను గురువుని కాదు మీ శ్వాసే మీ గురువు అని. అది ఆయన స్థాయి. మన స్థాయి ఏంటంటే పత్రిజీ నా గురువు అనుకోవడం మన స్థాయి. గుర్తుపెట్టుకోండి. పత్రిజీ మాట్లాడారని ప్రతి పదం మనం మాట్లాడకూడదు. చాలామంది చెప్తారు గురువు పాదాలు పట్టుకోవడం కాదు, గురువు పదాలు పట్టుకోవాలి అంటారు. అది రైటే మాట. ఎక్కడొస్తే రైటు? పత్రిజీ నోటి వెంట వస్తే రైటు. గుర్తుపెట్టుకోండి. పత్రిజీ నోటి వెంట, అంతటి గొప్ప బ్రహ్మజాని నోటి వెంట వస్తే రైటు. అంతేగాని ఆ పదాన్ని ఊరికే గురువు పాదాలు పట్టుకోకూడదు, గురువు పదాలకు పట్టుకోవాలని చాలామందికి చెప్తూ నేను ఈ మధ్య విన్నాను. అదైతే నాకు తెలిసి రైట్ కాదు. గురువు ఇచ్చిన పదాలని పట్టుకోవాలంటే గురువు దగ్గర పూర్తిగా శరణాగతి చెంది పాదాలు పట్టుకుంటే కానీ పదాలని పట్టుకోలేము. గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసిన జ్ఞానము పాదాలని పట్టుకొని శరణాగతి ఎవరికి? గురువుకి శరణాగతి చెందితేనే మనం గురువు ఇచ్చిన పదాలను మనం పట్టుకొని మన జీవన ప్రయాణం సాగించవచ్చు. అందుగురించి ఆ మాట గురువు అంటాడు ఎప్పుడు, నా పాదాలు కాదు నా పదాలు పట్టుకొని అంటే పత్రిజీ స్థాయిలో ఆ గురువు స్థానంలోనే ఆయన అనొచ్చు. ఎంతో కొంత జ్ఞానముతోటి అది చాలామంది అంటున్నారు. అదైతే నాకు నా జ్ఞాన పరిధి ప్రకారం అది రైట్ కాదనిపిస్తుంది. ఒక్కొక్క పదం మాట్లాడాలి అంటే ఒక్కొక్క స్థాయి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గురువు స్థాయి, ఒక జ్ఞాన స్థాయి. ధ్యాని, ఆత్మజ్ఞాని, బ్రహ్మజ్ఞాని, ఇలాగా అనేక స్థితులు మారుతూ ఉంటాయి. అన్ని స్థితులు మారాలంటే మనం ఎప్పుడు తప్పనిసరిగా చేయవలసింది ధ్యానము. ఆ ధ్యానాన్ని యావత్ ప్రపంచానికి చాలా సునాయాసంగా అందించిన పత్రిజీకి మరొక్క మారు అనంత కోటి ప్రణామాలు. ధ్యానం అంటే ఎక్కడో అడవుల్లోని మునులు ఋషులు చేసుకునే విద్య, అదే తపస్సు అని చెప్పేసి అనుకునేవాళ్ళం. కానీ వినటమే గొప్ప విషయం అయితే అది మనందరి చేత చేయించడం ఇంకా గొప్ప విషయం. ఆ చేసిన ఎంతో కొంత నేర్చుకుని ఆ యొక్క ధ్యాన విద్యను నువ్వు ఎంతైతే నేర్చుకున్నావో అది నీ ముందు వారికి పంచేయని చెప్పడం, అది మనము చేయడం ఇంకా గొప్ప విషయం. మనకి ఏమాత్రం అరగుతుంది? మీరు ధ్యానం చేయండి, మీరు ధ్యాన అనుభవాలు ఇలాగొస్తాయి. ఆత్మజ్ఞానం అంటే ఇది.
నేనంటే ఆత్మ, ఈ దేహం కాదు, ఇటువంటి గొప్ప విషయాలు ఎలా తెలిసే మనకి? పత్రిజీ చూసారా, ఎంత గొప్ప గొప్ప విషయాలు మనం తెలుసుకొని భూమి మీద జీవన విధానం అంత గొప్పగా సాగిస్తున్నామంటే మనము ఎన్నో 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 జన్మల ధ్యాన ఫలం చేసుకున్న ధ్యాన ఫలమే పత్రిజీ వచ్చినటువంటి ఈ యుగంలో మనందరం కూడా రావడం, మనందరి జన్మలు ధన్యము. ఈ ధన్యం అంటే ఊరికే అనుకోవడం కాదు. పత్రిజీ ఎప్పుడు ఒక మాట చెప్తాడు, పిరమిడ్ మాస్టర్ని ఎప్పుడు ఆయన కింద స్థాయిలో ఎప్పుడూ నిలబెట్టలేదు. ఎప్పుడు కూడా పిరమిడ్ మాస్టర్ అంటేనే ఆకాశం వైపే చూపించాడు ఆయన. గుర్తుపెట్టుకుని ఆయన జ్ఞానబోధనలు వినంటే మీకు అర్థమవుతుంది. పత్రిజీ ఎప్పుడు కూడా పిరమిడ్ మాస్టర్ని పైనే చూపించాడు, ఆకాశం వైపే చూపించాడు. కింద ఎప్పుడు నేల చూపులు ఎప్పుడు పిరమిడ్ మాస్టర్ గురించి ఎప్పుడు చూపించి చెప్పలేదు ఆయన. అంటే పత్రిజీ ఎంత మనమంటే పత్రిజీ దృష్టిలో ఎలాగున్నామో ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి మనమందరం కూడా పత్రిజీ సృష్టించినటువంటి జ్ఞాన సంపద. మనమందరం కూడా ఈ భూమి మీద పత్రిజీ సృష్టించినటువంటి జ్ఞాన సంపద. ఇలా పత్రిజీ గురించి నాకు చాలా 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 ఇష్టం. పత్రిజీ గురించి మాట్లాడడం అది ఎంత టైం అయినా ఎంతైనా మాట్లాడేస్తాను. అది టైము ఇప్పుడు మనకి సార్ ఉన్నారు, ఆయనకి కూడా మనము ఇవ్వాలి. ఎందుకంటే ఆయన ఎక్కడి నుంచో దూరం నుంచి ప్రయాణం చేసి తీసుకొచ్చి మనము ఆయన జ్ఞానాన్ని పొందుతూ ఉండాలి. అంత గొప్ప మాస్టర్ మారం శివప్రసాద్ గారికి మరొకసారి క్లాప్స్ కొట్టుకుందాం. అలాగే పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్, పత్రిజీ పేరు అంటేనే వైబ్రేషను. పత్రిజీ పేరు తలుచుకుంటే నాకు ఎక్కడ పూనకం కింద ఉంటుంది. అలాగే అందరికీ అలాగే ఉంటుంది. ఇందాక చాలామంది మాస్టర్లు చెప్పారు పత్రిజీ పేరు గురించి. ఇంకా నేను కూడా చెప్పడము కాకుండా డైరెక్ట్గా పత్రిజీ గురించి ఒక పాటకి వెళ్ళిపోతాను. ఎప్పుడు పత్రిజీకి మనము కృతజ్ఞతా భావంతో ఉండాలి, శరణాగతి చెంది మాత్రమే ఉండాలి. అదే నేను ఒకటే కోరుకుంటాను, నా జీవిత లక్ష్యానికి నన్ను చేర్చు గురు పత్రిజీ అనే కోరుకుంటాను. నేనేదో ఉన్నానని నన్ను చేర్చు అని చెప్పేసి కోరుకుంటాను ఎప్పుడు. గురు పత్రిజీ మీకు వందనాలయ్యా, గురు పత్రిజీ మీకు వందనాలయ్యా, గురు పత్రిజీ మీకు వందనాలయ్యా, గురు పత్రిజీ మీకు వందనాలయ్యా, వందనాలయ్యా శతకోటి వందనాలు, వందనాలయ్యా శతకోటి వందనాలు గురు పత్రిజీ. ఆత్మజ్ఞాన సంపదను ప్రపంచానికే పంచి అలు పెరుగని ప్రయాణమే మీ ఆత్మ ప్రయాణం. ఆత్మజ్ఞాన సంపదను ప్రపంచానికే పంచి అలు పెరుగని ప్రయాణమే మీ ఆత్మ ప్రయాణం. మీతో మా ప్రయాణం జన్మ జన్మల ధ్యాన ఫలం, మీతో మా ప్రయాణం జన్మ జన్మల పుణ్యఫలం. మేము మేలుకొనేలోపు మీరు చాటు వెళ్ళినారు, మేము మేలుకొనేలోపు మీరు చాటు వెళ్ళినారు గురు పత్రిజీ. గురు పత్రిజీ మీకు వందనాలయ్యా, గురు పత్రిజీ మీకు వందనాలయ్యా, వందనాలయ్యా శతకోటి వందనాలు, వందనాలయ్యా శతకోటి వందనాలు గురు పత్రిజీ. మానవులు అయినా మూగజీవులైనా, మానవులు అయినా మూగజీవులైనా అందరూ దైవమని సత్యం చెప్పినావు, అందరూ దైవమని సత్యం చాటినావు.
అండపిండ బ్రహ్మాండం నిండిన చైతన్య రూపా, అండపిండ బ్రహ్మాండం నిండిన చైతన్య రూప, తెలుసుకుంటిమయ్యా జగమంత మూర్తి మీరని, తెలుసుకుంటిమయ్యా జగమంత మూర్తి మీరని. గురుపత్రిజీ, గురుపత్రిజీ మీకు వందనాలయ్యా, గురుపత్రిజీ మీకు వందనాలయ్యా, వందనాలయ్యా శతకోటి వందనాలు, వందనాలయ్యా శతకోటి వందనాలు గురుపత్రిజీ. నిశ్శబ్దంగా సాగినటువంటి ఈ ధ్యానంలో ఆత్మజ్ఞానాన్ని అందించడానికి మానవ శివప్రసాద్ గారి వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మరి అదేవిధంగా రత్నకుమారి మేడం రావాలన్నారు. రత్నకుమారి మేడం సార్ వచ్చే లోపల వ్యక్తి ఒక్కసారి ఒక 2 నిమిషాలు చెప్పి వెళ్ళిపోతానండి. ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ కోసం కనీసం చెప్పండి కూడా ఇంకా కొద్దిగా ఎవరు పడుకోకూడదు. ఓకే, ఫ్రెండ్స్ చిన్న అనౌన్స్మెంట్ అండి. ఇక్కడ నేచర్ అంటే ఎంతమందికి ఇష్టం? నేచర్ ప్రకృతి అంటే ఎంతమందికి ఇష్టం? ప్రకృతి అంటే ఇష్టం అంటారు దగ్గర. నేను ప్రకృతి విహారీ అనే టూర్స్ రన్ చేసుకుంటాను, ఇందులో చాలా మందికి తెలుసు. ఆ ప్రకృతి విహారీ తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ధ్యానులు కానీ లేదా కొత్త వాళ్ళు కానీ ప్రకృతి విహారీ ద్వారా ప్రకృతిలోకి తీసుకెళ్ళి ధ్యానం చేయించి, ధ్యానం తెలియని వాళ్ళకి ధ్యానం నేర్పించడం. మనం అందరూ కూడా వెళ్ళి ప్రకృతిలో ఉండి ధ్యానం చేసుకొని వీళ్ళు మనకి ఈ కాంక్రీట్ జంగిల్లో కాకుండా నిజమైన జంగిల్ వెళ్ళి కూర్చొని ధ్యానం చేస్తే ఎలా ఉంటుందో అనుభూతి చెందాలి. అందులో భాగంగానే ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ జూలై 20-21 తారీఖుల్లో గురు పౌర్ణమి సందర్భంగా పాకలపాటి బాబు గారు ఎంతో గొప్ప అవధూత ఆయన, అండ్ అలాగే జ్యోతిర్మయ బాబా గారు, ఆయన కూడా గొప్ప అవధూత. వీళ్ళిద్దరు ఆశ్రమాలను మీకు తీసుకెళ్ళి దర్శనం చేయించి అక్కడ వాళ్ళ సమాధుల దగ్గర ధ్యానం చేయించి ఆ ఆశ్రమాలన్నీ ఎన్నైతే ఉన్నాయో లూప్ లైన్స్లో చాలా లోపలికి ఉన్నాయి, అవన్నీ కూడా మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక 2 రోజులు యాత్రలా పెట్టడం జరిగింది. వైజాగ్ నుంచి బస్సు బయలుదేరుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను వచ్చి కాంటాక్ట్ అవ్వండి, మిగతా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నేను ఇస్తాను. అండ్ అలాగే సెప్టెంబర్ 14 నుంచి 20వ తారీఖు వరకు పత్రి సార్ చాలాసార్లు వెళ్ళిన ప్లేసు. పత్రి సార్ ఎప్పుడో ఒక మాట అంటూ ఉండేవారు, కళ్ళున్న ప్రతి వాడు అండమాన్ చూడాలి అని. నిజంగా చూడాల్సిన ప్లేసు, చాలా అద్భుతంగా ఉంటుంది అండమాన్. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది చూసే ఉంటారు. చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సెప్టెంబర్ 14 నుంచి 20వ తారీఖు లోపు ఆ టూర్లో జాయిన్ అవ్వండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీ కాంటాక్ట్ నెంబర్ నాకు ఇవ్వండి, నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ ముఖ్యంగా పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తారు. అంటే కొంతమందికి ఇక్కడ తెలియకపోవచ్చు, ఎక్కడెక్కడో అవుతున్న ఋషికేశుల్లో చాలా చోట్ల అవుతున్న ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ నుంచి డొనేషన్స్ పంపించడం, ఎక్కడో చిన్న పిరమిడ్ దగ్గర నుంచి పెద్ద ఆశ్రమాల వరకు ఎన్నో డొనేషన్స్ ఇస్తూ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. అసలు గట్టిగా చప్పట్లు కొట్టాలి ఆ ట్రస్ట్ అందరికీ కూడా. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ విక్కీ. ధ్యాన విహారీ విక్కీ కాదండి, ధ్యాన విహారీ. మరి 2వ సెషన్ ప్రారంభించుకునే ముందు సీతంధార సెంటర్ మాస్టర్స్ కొంతమంది వేదిక మీదకి వచ్చి కూర్చుంటే బాగుంటుందండి. సీతంధార సెంటర్ నుంచి వచ్చిన మాస్టర్స్. ఓకే అండి. మరి మనం ఆలస్యం చేయకుండా మానవ శివప్రసాద్ గారి యొక్క ఆత్మజ్ఞాన సందేశాన్ని తీసుకుంటాం. అలాగే సునీల్ నెల్లూరులో పిరమిడ్స్ గురించి మనకి పిరమిడ్ మాస్టర్ ఉండేవారండి. మరి అదేవిధంగా కోటి పిరమిడ్ల యజ్ఞంలో సునీల్ గారు వచ్చారు నెల్లూరు నుంచి. ఆయన యొక్క సందేశాన్ని కూడా తీసుకొని ఈ మాస్టర్ పేరు సునీల్. కోటి పిరమిడ్ల మహాయజ్ఞం అనే బాధ్యతని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఇతనికి అప్పచెప్పారు. ఇతని సంస్థ పేరు సునీల్ పిరమిడ్స్. అయితే ఇప్పుడు ఆయన పిరమిడ్ సునీల్ అయిపోయారు. వాళ్ళ ఇంటి పేరు ఎక్కడ పోయిందో పిరమిడ్ సునీల్ అయిపోయింది.
ధ్యానంలో కూర్చుని పత్రిజీ నుండి, విశ్వకర్మ నుండి, మయుడి నుండి మెసేజ్ తీసుకుని ఒక రూపురేఖలు ఆయన మేధస్సులో మెదిలితే దాని ప్రకారం రకరకాల పిరమిడ్లు రకరకాల అవసరాలకు తయారు చేసేటువంటి మేధస్సును సంతరించుకున్నాడు. ఇందాం అతని మాటల్లో. అంతేకాకుండా ఈ మధ్య కర్ణాటకలోని బసవ కళ్యాణ అనేటువంటి మహాక్షేత్రానికి స్వామి బసవేశ్వర మహాసమాధి ఉన్నటువంటి అక్కడ 3 రోజులు ధ్యానయజ్ఞం జరిగితే ఆయన భార్య వెళ్ళారు. ఆయన భార్యకు ఒక అపురూపమైనటువంటి మెసేజ్ వచ్చింది. అది కూడా చెప్తాడు. ఇంకా ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిసారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 2006లో ఒక పాంప్లెట్ ద్వారా ధ్యానానికి రావడం, ఇమ్మీడియట్గా అదే మూమెంట్లో మారం సార్తో సాంగత్యం ఉండి ప్రతి క్షణము కూడా మమ్మల్ని నడిపిస్తూ ఎంతో ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. మరి మా స్నేహితుడు కోటి పిరమిడ్ల యజ్ఞం అని ప్రారంభించారు. తనకి అవసరం ఉండి పైలోకానికి వెళ్ళిపోయాడు. ఆ మూమెంట్లో అయ్యమమ్మిలో ఉన్న నన్ను పత్రిసారి పిలిచి నువ్వు చెయ్యాలి అన్నారు. ఆశ్చర్యకరంగాను ప్రశ్నార్థకరంగాను ఉన్న నా ఫేస్ చూసి జర్నీ స్టార్ట్ అయిన తర్వాత డ్రైవర్ దిగినంత మాత్రాన్ని జర్నీ ఆకూడదు, ఇంకో డ్రైవర్ ఎక్కాలి అన్నారు. అప్పుడు నాకు అర్థమైంది, ఇది నా పని కాదు, ఈ విశ్వం పని. ఈ విశ్వం పనిలో నేను కేవలం ఒక పాత్ర మాత్రమే అని అర్థమైంది. అప్పటి నుంచి పిరమిడ్స్ తయారు చేయడము పూర్తిగా చేస్తూ ఉన్నాము. ప్రతిసారి వచ్చేసి ఫ్యాక్టరీ అంతా చెక్ చేసి ఇంకా ప్రొసీడ్ అయిన తర్వాత స్టార్ట్ చేశాము. మరి సారు తర్వాత ఒక 2 నెలల తర్వాత వచ్చినప్పుడు, సార్ పిరమిడ్స్ అన్నీ చేస్తూ ఉన్నాను, దీనికి సంబంధించిన జ్ఞానాన్ని నాకు ఇవ్వాలి సార్ అన్నాను. సార్ సైలెంట్గా ఉన్నారు. ఇంకా ఆయనకి చెప్పేశాం కదా, ఆయన చూసుకుంటారు కదా అనుకున్నాను. తర్వాత ఒక 20 డేస్ లోపల ధ్యానం చేస్తూ ఉంటే ఒక మాస్టర్ ఒక ఆయన వచ్చారు. ఆ మాస్టర్ బాగా దగ్గరకు వచ్చేటప్పుడు చూస్తే మారం సారే. నేను ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే పత్రిసారి నిన్ను పిరమిడ్ లోకానికి తీసుకెళ్ళమని చెప్పారు రా అని చెప్పి నా చేయి పట్టుకొని ఒక టైం గేట్ ద్వారా ఒక లోకానికి తీసుకెళ్లారు. ఆ లోకంలో తీసుకెళ్ళి అక్కడ రాజుకి అప్పచెప్పి ఇతనికి కావలసిన పిరమిడ్ జ్ఞానాన్ని తెలియజేయవలసిందిగా అని మారం సార్ ఆ రాజుకి చెప్పడం. ఆ రాజు నన్ను ఒక బిల్డింగ్కి తీసుకెళ్లారు. అక్కడ లైన్గా రూమ్స్ ఉన్నాయి. ఆ రూము డోర్ ఓపెన్ అవ్వగానే మధ్యలో ఒక టేబుల్ పైన ఒక పిరమిడ్ ఉంది. బయటకు వచ్చి చూస్తే రూమ్ పైన 1వ నెంబర్ ఉంది. తర్వాత 2వ నెంబర్ లోపలికి తీసుకెళ్లారు. కేవలం ఒక క్షణంలో లాస్ట్ రూమ్ దగ్గర ఉన్నాం. 160 పైన చూస్తే 163 అని ఉంది. అంటే 163 రకాల డిజైన్లు చూపించారు. వాటిల్లో దాదాపు ఇప్పుడు 70 రకాలు తయారు చేశాము. ఇప్పుడు కూడా ఎవరన్నా మాకు ఇలా కావాలి అలా కావాలి అన్నప్పుడు ధ్యానంలో కూర్చుంటే ఆ పిరమిడ్ ఎలా ఉండాలి, దాని సైజు ఎంత అనేది క్లియర్గా కనిపిస్తుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పటికి మళ్ళీ కొద్ది టైంలో మనలా రెడీ చేయగలుగుతూ ఉన్నాం. ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉంది. మరి ఇటువంటి మార్గాన్ని అందజేశారు ప్రతిసారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. మరి కేవలం ఇట్లా పిరమిడ్స్ అమ్ముతూ ఉన్నాం, చేస్తూ ఉన్నాము, ఎలా చేయాలి అంటే ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయాలి అని చెప్పారు. సరే అలాగే అనుకుంటూ ఉన్నాము. కర్ణాటకలో జనవరి 26, 27, 28 3 రోజులు కార్యక్రమం జరిగింది. వాళ్ళు ప్రత్యేకంగా కడతాల్ స్టాల్ దగ్గరికి వచ్చి గట్టిగా పిలిచారు, మీరు రావాలండి, ఇన్ని పిరమిడ్స్ ఉంటాయి అని చెప్పి డిస్ప్లే చేస్తేనే అందరికీ తెలుస్తుంది అని చెప్పారు. మేము అక్కడికి ప్రయాణమై వెళ్ళాము. లాంగ్వేజ్ రాదు, అది చాలా ఇంటీరియర్ కర్ణాటక. తెలుగు అనేది వాళ్ళకి తెలుగు అనేది కూడా తెలియనంత మారుమూల ప్రాంతం. అటువంటి ప్రదేశం వెళ్ళాము. వెయిట్ చేస్తూ ఉన్నాం. ఆర్గనైజరే ఒక్కరే, అతని నెంబర్ ఒక్కటే ఉంది నా దగ్గర. ప్రోడక్ట్స్ అన్నీ అక్కడికి చేరిపోయాయి. ఎలా చేరాయి అంటే అదొక అరగంట అవుతుంది. ఆ ప్రోడక్ట్స్ అన్నీ చేరాయి. నేను ఎలా పెట్టుకోవాలో ఏం చేయాలో ఏం తెలియదు. రాత్రి 10 అయింది. అక్కడ రూమ్స్ అకామిడేషన్ మనకిలాగా టెంట్లు వేసి ఏం చేయలేదు. బయట అంతా కూడా రూమ్స్ అవన్నీ ఉన్నాయి. ఎట్లా వెళ్ళాలో ఎక్కడ చేశారు ఏమీ తెలవలేదు. కూర్చొని ఉంటే ఒక మాస్టర్ ఎవరో ఒక ఆయన వచ్చారు. కొద్దిగా తెలుగు మాట్లాడుతూ ఉన్నారు. నమస్తే సార్, మిమ్మల్ని నేను కడతాల్లో చూశాను, మీరు ఏమి ఇట్లా కూర్చోన్నారు అంటే ఇట్లా నైట్ అయింది కదా సార్, వెయిట్ చేస్తూ ఉన్నాము, వాళ్ళు ఎవరు తెలియట్లేదు అన్నాను.
ఇమ్మీడియట్గా ఆయన లోపలికి పోయేసి కారు తీసుకొని వచ్చి ఎక్కించుకొని పోయి ఎతికి మాకు రూమ్ ఏర్పాటు చేశాడు. అబ్బా చాలా సంతోషించాము. ఆ తర్వాత పక్క రోజు ఉదయాన్నే మమ్మల్ని దగ్గరుండి తీసుకొని వచ్చి వదిలి మీకు ఏ క్షణంలో ఏమి కావాలంటే చెప్పండి నేను చేస్తాను అని చెప్పారు. ఇంకా ఆశ్చర్యం తేరుకుంటూనే ఉన్నాము. ఆ రోజు ఆయన బర్త్డే అంట. ఆయన బయట ఆర్భాటం ఏం చేసుకోకుండా అక్కడ ఒక పనులు జరుగుతుంటే ఆ కూలోళ్ళ దగ్గరికి పోయేసి కేక్ తీసుకొని వాళ్ళందరినీ పిలిచి కేక్ కట్ చేసి అందరికీ పంచి ధ్యానం గురించి చెప్పేసేసి మా స్టాల్ దగ్గరికి వచ్చారు. మా స్టాల్ దగ్గరికి రాగానే మాకు తెలిసింది ఇట్లా ఆయన బర్త్డే అని. నా భార్య పేరు పద్మ. ఆవిడ కూడా చాలా ఫస్ట్ నుంచి నాకు 100కి 200% సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అటువంటి మహిళా శక్తి ఏదైనా ఉంటేనే ఖచ్చితంగా మగవాడు ముందుకు వెళ్ళగలడు. ఆమె వెంటనే ఒక పిరమిడ్ ఒకటి తీసి ఆయన చేతిలో పెట్టింది. అదేంది సార్ మీరు మా గెస్టులు మీరేంది మాకు గిఫ్ట్ ఇచ్చేది అంటే, ఏమనద్దు సార్ కామ్గా ఇవ్వాలనిపించింది తీసుకోండి అని చెప్పింది. సరే ఆయన తీసుకొని అక్కడ పెట్టేసేసి లోపలికి వెళ్ళేసి ధ్యానంలో కూర్చున్నారంట. కూర్చొని సార్ బర్త్డే నాకు అన్నీ ఉన్నాయి, నాకు నేనేం అడగట్లేదు, మీ ఆశీర్వాదం ఇవ్వండి సార్ అని చెప్పి అడిగితే పత్రి సారు ఒరే ఎదవా ఆశీర్వాదం ఏందిరా గిఫ్టే ఇచ్చాను కదా అన్నారంట. ఆయనకు అప్పటికి క్వశ్చన్ మార్క్ ఉండి గిఫ్ట్ ఏంది సార్ అంటే పద్మ నీకు గిఫ్ట్ ఇచ్చింది కదా అన్నారంట. ఆయన నేరుగా ధ్యానం నుంచి లేసేసి నా దగ్గరకు వచ్చి కూర్చొని సార్ మేడం పేరేంది అని అడిగాడు. ఈయనేంది వచ్చి కూర్చొని మేడం పేరేందని అడుగుతున్నాడు అంటే పద్మ అనగానే ఆయన ఒక 2 నిమిషాలు మాట్లాడలేదు. ఆయన కంట్లో నీళ్లు వచ్చేసాయండి. చాలా థ్యాంక్స్ అండి అన్నారు. ఏం సార్ ఏం జరిగింది సార్, ఏమన్నా ఇబ్బంది పెట్టామా మేమేమన్నా అన్న అర్థం కాలేదు. ఆయన తెలుగు కూడా కొద్దిగా తెలుగుతో మాట్లాడుతున్నాడు. ఆయన ఒకటే అన్నారు సార్ ఇట్లా కనిపించి పద్మా చేత్తో నీకు గిఫ్ట్ ఇప్పించాను కదా అని అన్నారు. మాకు కూడా చాలా సంతోషం వేసింది. మా మేడం కూడా ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఎప్పుడు వచ్చినా కూడా వండి పెట్టేది మా మేడమే. అంటే 18 సంవత్సరాలుగా పత్రి సార్తో సాంగత్యము బాగా అలవాటైందనమాట. ఆమె ఇప్పుడు కూడా మా ప్రాజెక్ట్ వర్క్ అంతా జరుగుతుందంటే ఆమెది కూడా 50% ఛాన్స్. ఓకే, మరి ఇటువంటి అవకాశాలు ఇటువంటి అనుభవాలు ఒకటి కాదండి. ఆ ఫ్యాక్టరీలో కూడా ఇప్పుడు కూడా మేము అందరూ బయట ఉంటే కూడా లోపల ఎవరో తిరుగుతున్నట్టే ఉంటుంది, ఎవరో కదులుతున్నట్టే ఉంటుంది. హాస్టల్ మాస్టర్స్ మాకు ప్రతి క్షణము ఉండి బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి ఈ సభకి మారం సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.